వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డైవోర్స్ కేసెస్ సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి. సో ఒక కేసుకి పులి స్టాప్ పెట్టాలని ఆలోచన ఉన్నా, వాళ్ళకు వాళ్ళు చేసే తెలిసి తప్పులే ఆ డైవోర్స్ కేస్‌ని బాగా డ్యామేజ్ చేస్తుంటాయి. సో అలాంటి తప్పులేంటి అనేది మనం మాట్లాడదాం. ప్రెజెంట్ మనతోటి అడ్వకేట్ ఉషా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే కాదు. సో హిడెన్ కాజెస్ ఏంటి అసలకి? ఆహ్, అంటే నేను వీటిల్ని ఏమంటానంటే హ్మ్. ఎమోషనల్‌గా మ్యారేజ్ అంటేనే ఎమోషన్స్, ప్రేమ, ఇష్టము, కష్టాన్ని భరిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని సహిస్తూ, క్షమిస్తూ ముందుకెళ్ళేదే పెళ్లి. హ్మ్. ఈ పెళ్లిలో రప్చర్ వచ్చినప్పుడు కూడా ఎమోషనల్‌గా, ట్రామాటిక్‌గా హ్మ్. విడిపోతూ ఉంటారు చాలామంది. సో కాస్ట్‌లీ అఫైర్స్ అంటాను నేను దీన్ని. అంటే దట్ విల్ యాక్చువల్లీ కాస్ట్ యూ ఎ లాట్. మీరు ఆ మినిట్‌లో అక్కడ అప్పుడు అలా చేసుంటే, హ్మ్. ఇప్పుడు మీ డివోర్స్ ఇంత టైము పట్టేది కాదు. కాస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఓన్లీ ద మనీ. టైమ్ ఈస్ ఆల్సో. మోర్ ప్రీషియస్ దెన్ మనీ. సో మీరు కాస్ట్ డోంట్ థింక్ దట్ అడ్వకేట్‌కి ఇచ్చే కాస్టు లేకపోతే ఖర్చులు కాదు. అండ్ యువర్ ఎమోషన్స్ ఆర్ ఆల్సో కాస్ట్‌లీ. And the pain that you're going through will also be costly to procure those things back. అర్రె! అప్పుడు అది కరెక్ట్ అనిపించినప్పుడు, హ్మ్. అప్పుడే నేను దాన్ని కరెక్ట్‌గా తీసుకొని, దాని ప్రూఫులు తీసుకోవాల్సింది. ఇప్పుడు ఆ కరెక్ట్‌ని మిస్టేక్ లాగా మార్చేస్తారు పక్కన వాళ్ళు. ఎవిడెన్స్‌ని తారుమారు చేసేస్తారు. అండ్ ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే, మోస్ట్‌లీ విమెన్ ఎమోషనల్‌గా హ్మ్. గొడవైందనుకో కావ్య, ఇంట్లోంచి బయటకొచ్చేస్తారు. పిల్లల్ని కూడా తీసుకొనొచ్చేస్తారు. ఒక్కొక్కసారి యెస్. పిల్లల్ని కూడా వదిలేసొచ్చేస్తారు. దిస్ ఈస్ వెరీ బిగ్ కాస్ట్‌లీ మిస్టేక్ అంట నేను. ఓకే. షుడ్ దీనికి నాట్ డూ. కూడా దీనికి కూడా రిసర్చ్ చేసి నేను పాయింట్లు చేశా. హ్మ్. ఇది రాసుకోండి. ఎవరైతే ఫ్యూచర్‌లో డివోర్స్ అవుతదని ఎవరు అనుకోరమ్మా. పెళ్లిలో ఉన్నప్పుడే, ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవిడెన్స్‌లన్నీ కలెక్ట్ జేసుకోండి. పిచ్చా, చేదా ఇలాంటివి చెప్తున్నారు అనుకోకండి. దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నీడెడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు అసలిది అసలు అవసరమే లేదన్నయి కూడా రేపొద్దున బిగ్గెస్ట్ ఎవిడెన్స్‌లవుతాయి. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో. కాబట్టి ఇవి రాసుకోండి. అంటే డివోర్స్ డిస్టర్బెన్స్ వచ్చింది. సెపరేషన్ అవుదాం అనుకుంటున్నారు. టార్చర్ భరిస్తున్నారు. అనుమానాలున్నాయి. వేరే అమ్మాయితో మీ భర్త మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. లేకపోతే మీ భార్య ఇంకోళ్ళతో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంది. హ్మ్. ట్రిప్పులుగానెళ్తోంది. ఒక్కతే గోవా ఎళ్తోంది. పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఆరాధ్య దేవతలాగా పూజించినా సరే మీ భార్య మిమ్మల్ని ఇష్టపడట్లేదు. హ్మ్. అలాంటప్పుడు రాసుకోండి. ఓకే. సమ్‌టైమ్స్ లీవింగ్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తది. ఎప్పుడు ఇల్లు సడెన్‌గా వదిలేసి ఎళ్ళాలంటే ఫిజికల్‌గా మీ శరీరానికి కానీ, లేకపోతే నిజంగా థ్రెట్ ఉంటే తప్పించి మీరు చేయాల్సిందేంటంటే, హ్మ్. ఎళ్ళిపోవాలనిపించిన ప్రతిసారి మీకు మీరు అడగండి. అబ్బాయిలు కూడా ఈ మధ్య అబ్బాయిలు మాట్లాడితే ఎళ్లి హోటల్ రూమ్స్‌లో 2, 3 రోజులు ఉండటం, తర్వాత ఏదో వద్దాం అనుకుంటాం. ఇట్లాంటివి చేయకండి. దానికి కాస్ట్‌లీ అఫైర్స్ అంటా నేను. ఎందుకంటే అసలు మీరెందుకెళ్తున్నారు? మీరు పిల్లల్ని తీసుకెళ్తున్నారా? లేకపోతే ఇమ్మీడియేట్‌గా మీరు వదిలి ఎళ్ళిపోయిన తర్వాత అపోజిషనోళ్ళు ఏం చేస్తారనేది ముందే ఆలోచించుకోవాలి. ఓకే. అండ్ ఆల్సో ఈ హ్మ్. సిట్యుయేషన్‌కి కావాల్సిన లేకపోతే కొట్టుకున్నారో, తిట్టుకున్నారో, తల పగలగొట్టుకున్నారో దానికి కావాల్సిన సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందా మీరు ఇల్లొదిలే ముందని ఆలోచించుకోండి. హ్మ్. ఎందుకంటే మీరు ఈ కోపంలో, ఉద్వేగంలో ఆలోచనలు ఎళ్ళిపోయిన తర్వాత ఎదుటోళ్ళు మీ మీదకేసి పెట్టొచ్చు. మీరు విక్టిమ్ అవ్వచ్చు. మిమ్మల్ని అక్యూజ్ చేస్తారు. ఇది కనుక లేకపోతే. అర్థమైందా? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అమ్మాయిలకి ఇది ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మాయిలకి ఇలా చేయటం వల్ల రేపొద్దున వాళ్ళ మెయింటెనెన్స్‌కి కానీ, చైల్డ్ కస్టడీకి గానీ, రెసిడెన్షియల్ రైట్స్ నేను ఇందాక వీడియోలో చెప్పాను. అంటే భార్య ఒక 15 ఏళ్ళు భర్త మీదే ఆధారపడిన తర్వాత భర్త ఇంకోళ్ళతో ఉన్నాడు. అసలు ఇంటికి రావట్లేదు. భార్యకి ఆ ఇంట్లో ఉండే హక్కుంటది. రెసిడెన్షియల్ రైట్స్ కూడా ఇయొచ్చు మనం లీగల్‌గా. మీరేదో కోపంలో, తాపంలో పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయారనుకోండి. తర్వాత మిమ్మల్ని ఇంట్లోకి కూడా రానియరు. ఎందుకంటే నేను రీసెంట్ చేసిన కేస్‌లో హ్మ్. భర్త వాళ్ళ అమ్మా, నాన్న కూడా వచ్చి ఈ అమ్మాయిని అలా ప్రేరేపించి హ్మ్. గొడవలు పెట్టుకొని ఇంట్లోంచి పక్కకి తోసేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంట్లోంచి కనుక అమ్మాయి ఎళ్ళిపోయిందనుకో, ఇంకా ఆళ్ళ స్కూల్ ఫీజులుండవు. ఈవిడ మెయింటెనెన్స్‌లేసుకోవాలి ఇవన్నీ. సో, అలా ఏదో గొడవ జరిగింది కదా! అని మీరు ఇల్లు వదిలేసైతే వెళ్ళకండి. ఎవరికైతే ధనార్జన లేదు ఆడపిల్లలకి. ఓకే. ఇంకోటి ఎలిగేషన్స్ ఆఫ్ డిసర్షన్ వేర్ లీగల్ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్. అంటే రేపొద్దున మీ మీద ఎలిగేషన్స్ ఎన్ని రకాలుగా ఈ సందర్భాన్ని వాడుకొని వేసుకోవచ్చు. ఎమోషనల్‌గా ఆ స్టేట్‌లో ఆలోచించలేరు కాబట్టే ఆగమంటున్నాను నేను. ఎవిడెన్స్‌లు కలెక్ట్ చేసుకొని అప్పుడు వదలాలన్నంత ఎమోషనల్ స్టేట్ ఉండదు కాబట్టి ఆగాలి. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ కాస్ట్‌లీ మిస్టేక్
విచ్ విల్ కాస్ట్ యూ అ లాట్. ఒక్కసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళడానికి లేదు. నువ్వు విక్టిమ్ అయినా సరే ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే నిన్ను అక్యూజ్డ్ అయ్యి నిన్ను క్రిమినల్ ఇంటిమిడేషన్ లేకపోతే ఇలా కేసులు వేయచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మనం కొంచెం ఆడవాళ్ళు ఉద్యోగంలో గొడవలైన తర్వాత వాట్సాప్ చాట్లు డిలీట్ చేసి బ్లాక్ చేస్తారు, లేకపోతే రిపోర్ట్ చేస్తారు. షుడ్ నాట్ డూ. షుడ్ నాట్ డూ. అదే ఎవిడెన్స్ అవుతుందా? ఎస్. ఏముంది మేడం వాట్సాప్ మెసేజ్లో మళ్ళీ కొడితే వస్తుంది అంటే కోర్టు వరకును, లేకపోతే ఎవిడెన్స్ వాళ్ళకి పని పాట లేదా అవన్నీ పెట్టి అప్లై చేసి పాతే తీసుకోవడానికి. ఎమోషనల్గా చిరాకు వచ్చినప్పుడు మీ భర్తని కానీ మీ భార్యని కానీ బ్లాక్ చేసే ముందు అవి స్క్రీన్ షాట్లు తీసుకోవడం కానీ రికార్డింగ్లు చేసుకోవడం కానీ క్లౌడ్లోకి వేయటం కానీ చేయండి. భార్యాభర్తల మధ్యలో ఏ గొడవలు వస్తే మాత్రం ఇవన్నీ చెప్తారు ఏంటి అంటే, రేపొద్దున ఇవి ఈ మెసేజెస్లో ఏమేమి ఉంటాయో నేను చెప్తా. ఇద్దరు కొట్టుకు వచ్చినప్పుడు అపాలజీస్ ఉంటాయా? వాళ్ళేమంటారు 498 పెట్టి క్రుయాలిటీ అది ఇది అన్నప్పుడు, ఆ కొట్టుకు వచ్చినప్పుడు ఫలానా రోజు 27వ తారీఖు ఆగస్టు నెల 2024లో నన్ను కొట్టాడు అన్నప్పుడు ప్రేమగా ఇద్దరు గోవాలో ఉన్నారనుకో, మేబీ పాసిబిలిటీ. అండ్ థ్రెట్స్ ఇస్తా ఉంటారు, నీ మీద కేసెస్ ఇస్తాను, నేను లోపల ఏం చేస్తానని. అవి కూడా పెట్టుకోవాలి. ఇదిగోండి నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బంది పెడుతోంది అని చెప్పడానికి, అమ్మాయి అవని అబ్బాయి అవని. ఇంకోటి ఫైనాన్షియల్ డిస్కషన్స్ కూడా చేసుకుంటారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ కానీ యాలిమోనీ అప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇచ్చింది 5 లక్షలతో 50 లక్షలు రాస్తారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో ఇలాంటివన్నీ అందులో దొరుకుతాయి. అండ్ అడ్మిషన్స్, అవును నేను తప్పు చేశాను, ఫలానా టైంలో నేను ఇలా కాదు, నేను ఇలా ఉన్నాను, అది ఇది అనేవి కూడా ఉంటాయి చాట్లో ప్రేమగా మాట్లాడుకునేటప్పుడు, అవునా? సో ఇవి ఎవిడెన్స్లు అవుతాయి. అండ్ చిల్డ్రన్ కానీ, అంటే ఫలానా టైం వరకు నువ్వు చూసుకో, నేను ఇలా వెళ్తున్నాను, లేకపోతే ప్రాపర్టీకి సంబంధించిన డిస్కషన్స్ కూడా ఎవిడెన్స్లు అవుతాయి ఫ్యూచర్లో. సో కాబట్టి అంత ఎమోషనల్గా డిసైడ్ అయిపోయి వాట్సాప్ చాట్లని బ్లాకులు చేసుకోండి, కానీ డిలీట్ చేయకండి. ఒకవేళ డిలీట్ చేసే సందర్భం వస్తే బ్యాకప్ పెట్టుకోండి. సో దిస్ ఇస్ ద సెకండ్ కాస్ట్లీ మిస్టేక్. ఎమోషనల్ నేనే చేసే చాలా సందర్భాల్లో, తిట్టుకొని కొట్టుకున్నప్పుడు అయిపోతే ఎర్ర మళ్ళీ ఇప్పుడు అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటాం. టైం టేకింగ్ను ఆ పర్ఫెక్ట్ టైం లైన్స్. ఇప్పుడు మనం ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు ఏమవుద్దంటే కావే, కరెక్ట్గా ఒరిజినల్ స్క్రీన్ షాట్ మెసేజెస్ తీసి మనం రికార్డింగ్ చేసి పెట్టడం వేరు, మళ్ళీ బ్యాకప్ తీసి అది ప్రాపర్గా డిజిటల్ ఎవిడెన్స్ యాక్ట్కి వెళ్ళినప్పుడు కాంట్రడిక్టరీ అవుతుంది, ఏ జనరేటెడ్ అని కూడా అనొచ్చు కదా. సో దట్ విల్ బి అ కాస్ట్లీ అఫైర్. ఇంకోటి భార్యాభర్తల మధ్యలో క్యాష్ ట్రాన్సాక్షన్స్, వీటిలో ఎవిడెన్స్ లేవుటి మేడం అనొచ్చు నువ్వు. మా ఆయన అంటే బయటకు వెళ్ళినప్పుడు ఆయనే ఖర్చు పెట్టాలి, లేదా మేమేదో వెకేషన్కి వెళ్ళినప్పుడు నేను పే చేశాను, నేను సంపాదిస్తాను కాబట్టి దాని గురించి మాట్లాడతారు ఏంటి అంటారు. అదో ఎక్సెల్ షీట్లో వేసుకోండి. ఇద్దరు కలిసి ఇల్లు కొనుక్కున్నారు, డౌన్ పేమెంట్ అత్తగారు అంది, కోడల పిల్ల నువ్వు ఆల్రెడీ నీ దగ్గర 15 లక్షలు ఉన్నాయి కదా, మా అబ్బాయి జీతం మా ఇంటికి పంపిస్తున్నాడు, నువ్వు ఇచ్చే అంది. ఇప్పుడు 15 లక్షలు 20 లక్షలు ఇచ్చేసింది డౌన్ పేమెంట్. నెక్స్ట్ ఈఎంఐలు మా అబ్బాయి కట్టేస్తాడులే అంటుంది. అత్తగారు నా పేరు మీద పెట్టేసుకుంటాను, మరి డౌన్ పేమెంట్ నేనే కట్టాను కదా అంటే ఓకే అని చెప్పి డౌన్ పేమెంట్ కట్టిన దానికి ఈఎంఐ పేరు మీద ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత ఈఎంఐలు భర్త కట్టాడు అనుకుందాం, ఇది సెపరేషన్ ఆర్ లీగల్ డివోర్స్కి వెళ్ళింది అనుకుందాం, ఇప్పుడు ఎవరికి రావాలి? సో మళ్ళీ అక్కడ ఒక ఇష్యూ స్టార్ట్. దీనివల్ల చాలా ఫైనాన్షియల్ పిటిషన్స్, కౌంటర్ పిటిషన్స్ అయ్యి ల్యాగ్ అవుతుంది. 5 నెలల్లో అయిపోవాల్సిన డివోర్స్ 15 ఏళ్ళు కూడా ల్యాగ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ట్రాన్సాక్షనల్ ట్రాన్స్పరెన్సీ, మాటలతో మాట్లాడుకునే కాకుండా, ఇది కష్టంగా ఉంటుంది మన తెలుగు ఆడియన్స్కి వినటానికి, బట్ డెఫినెట్గా భార్యాభర్తల మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్కి చిన్న చిన్న లీగల్ కాంట్రాక్ట్స్ రాసుకోండి. ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఏర్పరచుకున్నారో వాటికి కూడా రేపొద్దున ఆబ్లిగేషన్ రాకుండా, ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ లాగా నీడ్లో ఇట్లాంటివన్నీ మనకి రేపొద్దున ఉపయోగపడతాయి. బట్ ట్రాన్స్పరెన్సీ ఇస్ ఆల్సో గుడ్ కదా. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్లు, యూపీఐలు, చెక్కులు, రిటర్న్ ఎక్నాలెడ్జ్మెంట్లు రాసుకోండి. దట్ విల్ సేవ్ అండ్ హెల్ప్ యూ. లాస్ట్ 2 ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయడం అసలు మన తెలుగు వారు మర్చిపోతారు, అసలు గుర్తుపెట్టుకోవడం కూడా కదా అసలు చేయరు. ఫైనాన్షియల్ రికార్డ్స్, శాలరీ స్లిప్స్. మా ఆయనకి 2 లక్షలు జీతం అండి, కానీ మెయింటెనెన్స్ 20,000 కూడా ఇవ్వట్లేదు అని వాళ్ళు ఎంతమంది చూసుంటావు నువ్వు? లాట్ ఆఫ్ కదా. ఆ తర్వాత వాడు ఉద్యోగం మానేసి గాల్లో తిరుగుతూ ఉంటాడు. మనం కోర్టు వరకు ప్రూవ్ చేయాలంటే ఈ ఎవిడెన్స్ల కోసం నానా తంటాలు పడతాం. యాజ్ ఎ ఫ్యామిలీ అడ్వకేట్ చెప్తున్నా నేను, కల్పతరు కోట్లు ఇదే పిచ్చుకోవాలి. సో శాలరీ స్లిప్స్ మనం కలిసి ఉన్నప్పుడే ఏంటి నా శాలరీ స్లిప్స్ అడుగుతుంది, రేపొద్దున ఏమన్నా డివోర్స్ వస్తుందా అనే సంక్షోభం ఇద్దరికి రాకుండా
ఒక ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ ఫోల్డర్ పెట్టుకోండి ఇద్దరు. శాలరీ స్లిప్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, లోన్ డాక్యుమెంట్స్, స్కూల్ ఫీజులు రిసీట్లు కూడా పెట్టుకోండి అందులో. రేపొద్దున మన జడ్జి గారి ముందు ఫలానా స్కూల్లో జాయిన్ చేశానండి, 3 లక్షలు ఫీజు అయితే మా ఆయన 3,000 పంపిస్తున్నాడు నెలకి మెయింటెనెన్స్ పిల్లలకి అనేది చెప్పడానికి ఉంటుంది. విడిపోక ముందు పెట్టుకోమంటున్నాను నేను ఇవి. సచ్ దట్ ఏంటంటే వీ కెన్ ఎస్టాబ్లిష్ 3 లక్షలు సంవత్సరానికి కట్టాలంటే నువ్వు పిల్లాడికి స్కూల్ పుస్తకాలకి అన్నిటికి 3,000 పంపిస్తారు. హైకోర్టుల్లో కూడా ఇవి నేను ఆర్గ్యుమెంట్స్ అంటున్నా రోజు హైకోర్టులో. జడ్జి గారు కూడా ఏమంటారు, అంత సంపాదిస్తే ఇవ్వాలా అన్న పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తాడు అపోజిషన్ వాడు. జడ్జి గారు అనరు వాళ్ళ తల్లిగారికి బాగాలేదండి, వాళ్ళ నాన్నగారికి బాగాలేదండి, ఈ అబ్బాయి గుంట్లో బాగాలేదండి, ఇదిగోండి మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇదిగోండి శాలరీ స్లిప్స్ అంటాడు. మరి అంతకు ముందువి అలా చెప్పినప్పుడు ఇవి ఉపయోగపడతాయి. అర్థమైందా? అండ్ మెడికల్ బిల్స్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కూడా పెళ్ళైన దగ్గర నుంచి చక్కగా భద్రపరచుకోండి పోపు డబ్బాల్లో. అమ్మ వాళ్ళ కాలంలో లాగా డబ్బులు కాదు, ఈ మధ్య ఇవి చాలా అందుకే చెప్తున్నా, పోపు డబ్బాలో డబ్బులు దాచుకునే వాళ్ళు ఇప్పుడు ఇవి దాచుకున్నారు అనుకోండి, ఫ్యూచర్ లో అలిమోనీలకిను మెయింటెనెన్స్ లకి ఉపయోగపడుతుంది. అండ్ సోషల్ మీడియా, ఇందాక మనం ఒక వీడియో చేసాం, నా పెళ్ళం ఇంకోళ్ళతో తిరుగుతోంది, ఇంకోళ్ళతో సత్సాంగత్యంలో ఉంది, లాంగ్ డ్రైవ్లకు వెళుతోంది, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రిప్పులకు వెళుతోందని మగపిల్లలు. మా ఆయన ఇంకో యంగ్ అమ్మాయితో తిరుగుతున్నాడు, దాంతో డేట్కి వెళ్ళాడు అని చెప్పి మా ఆయన క్రిమినల్, అట్లాంటివి చేశాడు ఇట్లాంటివి చేశాడు అని సోషల్ మీడియాలో ప్రాపగాండా చేసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తీసుకొస్తున్నారు ఈ మధ్య. సో పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా, ఫ్యామిలీ కోడ్స్ కి ఇవి చాలా పెద్ద ఎవిడెన్స్ అవుతాయి. లేటెస్ట్ వేరే రాష్ట్రంలో నేను అసలు పేదవాడిని, నా దగ్గర ఏం లేదన్న మొగుడు ఫారిన్ కంట్రీ ట్రిప్కి వెళ్ళి ఎవిడెన్స్ పెట్టి పెళ్ళాం చక్కగా చాలా గట్టిగా తీసుకుంది అనమాట మెయింటెనెన్స్. లాస్ట్ టైం మనం ఈ వీడియో చేసాం. ఎస్. సో అలాగా ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే తప్పుడుగా వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ తప్పించుకుందాం అనుకుంటే మాత్రం కుదరదు. సో మీ సోషల్ మీడియా లాంటి డివోర్స్ తీసుకుంటే మరి 5 ఏళ్ళు అయితే మరి 5 ఏళ్ళు మరి పూర్ అని చెప్పినప్పుడు నువ్వు పూర్ ఉండాలి, పూర్ లేకుండా పూర్ అని చెప్పి నేను పూర్ అని ప్రూవ్ చేసుకోవడానికి కుదరదు. సో దీస్ ఆర్ ద టాప్ 5. ఇంకొక 5 మరిన్ని ఇంకొక వీడియోలో చెప్తాను. అండ్ దీస్ ఆర్ ద వెరీ కాస్ట్లీ మిస్టేక్స్ దట్ విల్ కాస్ట్ యూ అ లాంగ్ ఇన్ ద టైమ్, ఎనర్జీ అండ్ ఎమోషన్స్ ఆఫ్ ఎ లిటిగేషన్ ఆఫ్ అ ఫ్యామిలీ డివోర్స్ కేస్. ఇన్ జనరల్ గా డైవర్స్ కేసెస్ లో ఇయర్స్ టుగెదర్ ఎపిసోడ్ లాగా నడవడానికి ఇవే రీజన్స్. చాలా మంది అడుగుతారు, ఇదేంటి మేడం ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ 6 నెలల్లో డైవర్స్ వస్తుంది, మ్యూచువల్ కన్సెంట్ ఉంటే అంటే మ్యూచువల్ కన్సెంట్ ఒప్పుకున్నప్పుడు ఇది ఇంకొక వీడియో చేద్దాం కావాలంటే. మ్యూచువల్ కన్సెంట్ ఒప్పుకున్నప్పుడు ఒక ఎంఓయూ రాసుకోవాలి. ఎంఓయూ రాసుకున్న తర్వాత ఇద్దరు ఒప్పుకోవాలి దానికి. యూజువల్గా ఏమొద్దంటే గ్రీడ్ పెరుగుతుంది, జలసీ పెరుగుతుంది, ఏమిటి వీడిని ఇంత ప్రశాంతంగా వదిలేద్దామని ఏదో ఒక పురుగు తొలుస్తుంది 6 నెలల్లో, కంటెస్టెడ్ డివోర్స్ అయిపోతుంది అది. సో అలా కాకుండా కాస్త నేను అంటే అంత తొందరగా ఉన్నప్పుడు నేను తొందరగా చేస్తాను. యూజువల్గా ఏంటంటే విత్ డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటే కోర్ట్ అంటే నీకు తెలియదు ఏం లేదు. లిటిగేషన్ ఇప్పుడు సివిల్ లిటిగేషన్ ఎట్లయితే ఉంటుందో ఫ్యామిలీ లిటిగేషన్ లో ఈగో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే ఈగో హర్ట్ అయినప్పుడు అది ప్రేమ కాస్త పౌరుషంగా మారి ఒక రకమైన టార్చర్ గా పక్కనాడు సుఖంగా ఉండడానికి వీల్లేదు. ఎలాగైనా దాన్ని ఏమనాలో ఇక నేను ప్రజల దృష్టికిను వాళ్ళ విద్వత్తుకి వదిలేస్తాను. సైకో సాడిజం కన్నా దారుణం. సైకోలన్నా ఒక్కసారి ఇలా పొడిస్తే చచ్చిపోతాడు పక్కనోడు. వీళ్ళు ఎలా అంటే ప్రతి వారం ప్రతి నెల వాడికి డేట్ వచ్చినప్పుడు నీడిల్ పెట్టి ఆ నీడిల్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ కి మళ్ళీ వేడి చేస్తాడు, మళ్ళీ ఇంకో 10 నీడిల్స్ పెడతాడు. ఇక్కడ మండుతూ ఉంటుంది, వేడి చేసి నీడిల్ నుంచి నొప్పి పెడుతుంటుండే ఇంకో 10 పిటిషన్స్ చేస్తాడు, లేకపోతే 10 కాన్ఫ్లిక్ట్లు క్రియేట్ చేస్తాడు. ఇదంటాడు అలా ఒంటి నిండా నీడిల్స్ పెట్టుకుంటూ వెళ్తారు. టార్చర్ పెట్టాలనుకునే వాళ్ళు కోర్టుకు వచ్చిన ప్రతిసారి వాటి మీద అగ్ని జ్వలింపజేస్తే ఏమవుతుంది, మండిపోతుంది వాడికి. అందుకని ఈ మంటను వారు బాగా మంట పెడుతున్నావు అమ్మా ఇంకా మంట పెట్టాను అనరు కదా, వాళ్ళు అపోజిషన్ వాళ్ళకి వేస్తారు పిటిషన్స్, కౌంటర్ పిటిషన్స్ వేస్తారు కదా. అలాగా కొట్టుకు సచ్చే ప్రాసెస్ లో మీడియేషన్, ఐ డూ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్, మీడియేషన్ అండ్ ఫ్యామిలీ లాలో బెస్ట్ థింగ్ ఏంటంటే జడ్జి గారు కూడా చెప్తున్నాను, నేను కాదు, రీసెంట్ హైకోర్టులో కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే అబ్బాయి US లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పట్టుకు రమ్మంటాడు, అరెస్ట్ చేయమంటాడు అపోజిషన్ అడ్వకేట్. ఇదిగో అబ్బాయి 2 కోట్ల జీతం అంటున్నావు కదా, 20,000 లేకపోతే 50,000 ఇస్తామంటున్నాడు అబ్బాయి. వీళ్ళేమో 2 కోట్ల జీతం అని చూపిస్తున్నారు. ఈ అమ్మాయి ఏమో 2 కోట్ల నెలకి జీతం సంపాదిస్తుంటే మీరు 50 లక్షల అలిమోని ఎలా ఇస్తారంటది. అంతే కదా,
అంటే నేను ఎంత సంపాదిస్తే నీకు అంత ఇవ్వాలా, నేను 50 లక్షలు ఇస్తాను అంటాడు అపోజిషన్ అడ్వకేట్. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ని ఇదిగో మీకు 2 వారాలు టైం ఇస్తా, ఇది తెగేది కాదు ఈ కోర్టులో, మీరు వెళ్ళండి మీడియేషన్ చేసుకోండి, మాట్లాడండి, కంక్లూడ్ చేసుకోండి. అంటే వాళ్ళ అడ్వకేట్ ఒప్పుకోవట్లేదండి అంటే నేను వస్తాను బాబు అని జడ్జి గారి ముందు చెప్పాడు ఆయన. సో ఎవరైనా ఇంక్లూడింగ్ జడ్జిలైన ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్లో ఏమవుతుందో తెలుసా, కాంప్రమైజ్ చేసుకొని కంక్లూజన్కి రండి, ఇద్దరు కాస్త ఎంతో కొంత తగ్గండి అని చెప్తున్నారు. డన్. టు కంక్లూడ్ ఏంటంటే ఈ కాస్ట్లీ మిస్టేక్స్ చేసి లిటిగేషన్ ని పెంచుకుంటారా, డైవర్స్ ఇయర్స్ టుగెదర్ ఎపిసోడ్ లాగా మార్చుకుంటారు. లేదా కంక్లూడ్ చేసుకొని మీడియేషన్ చేసుకొని కాంప్రమైజ్ చేసుకుంటారో మీ ఇష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.